దివ్య టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. సినీ నటుడు జనసేన పార్టీ నాయకుడు పృథ్వీరాజ్ బుధవారం అనకాపల్లిలో పర్యటించారు. స్థానిక అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ హాస్పిటల్ ను సందర్శించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఉన్న రోగులకు, గర్భిణులకు, చిన్నపిల్లలకు పండ్లు, బ్రెడ్, పాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేశామని, రామ్ చరణ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ప్రజల కష్టాలు తొలగి అభివృద్ధి పదంలో నడిపే ప్రభుత్వం వస్తుందని, అందుకు జనాలే దగ్గరుండి ఓటు అనే ఆయుధంతో ప్రస్తుత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలిపారు. స్థానిక ఉమ్మడి అభ్యర్థులు కొనతాల రామకృష్ణ సీఎం రమేష్ గురించి మాట్లాడుతూ, రామకృష్ణ అందరి బంధువని, మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడని, జనం నేడు ఆయనకి పట్టం కడతారని, ఎక్కడో ఉన్న నాకే కొనతాల రామకృష్ణ గురించి అంతలా తెలిస్తే స్థానికులైన మీకు ఆయన యొక్క స్వభావం తెలిసే ఉంటుందని, మృదు స్వభావి అని తెలిపారు. గాజువాకలో 75,000 మెజారిటీతో పల్లా శ్రీను గెలుస్తున్నాడని, గుడ్డు త్వరలో చిరిగిపోతుందని ఎద్దేవా చేశారు. ధనబలం గురించి మాట్లాడుతూ, జనబలం కలిగిన నేతలు ఉమ్మడి ప్రభుత్వం గలవారని, ధనబలం కలిగిన వారంతా వైఎస్ఆర్సీపీ దగ్గరే ఉన్నారని, గత 5 ఏళ్లలో కబ్జాలు ఆక్రమిస్తూ ఉన్నదంతా ఊడ్చుకు తిన్నారని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి మన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉండాలి, వీళ్ళందరూ కలిసి మెగా ఫ్యాన్స్, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి మన వార్డులో అందరికీ బ్రెడ్, పళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు 3 గంటలకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. సో ఈ సేవా కార్యక్రమం అయితే నిజంగా రామ్ చరణ్ గారు 100 ఏళ్ళు ఆయురోగ్య ఐశ్వర్యాలతోటి హ్యాపీగా ఉంటారు. అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు మెగా ఫ్యాన్స్. మెగా టీం అంటేనే ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో మొత్తం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని కన్సల్ట్ చేస్తే పేషెంట్లు అందరూ చాలా హాయిగా ఉండాలి, రామ్ చరణ్ గారు బ్రహ్మాండంగా ఉండాలి. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు ఏంటంటే, గాజు గ్లాసు ఘన విజయం సాధిస్తుందని. వాళ్ళ ఒంట్లో బాగోపోయినా బెడ్ మీద కూర్చొని అదే మాట చెప్పారు. సో వారి ఆశీర్వాదం ఎక్కడికి పోదు. ఈ సందర్భంగా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఇప్పుడు నెక్స్ట్ అద్భుతమైన గవర్నమెంట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా గెలుస్తారు, విజయం సాధిస్తారు. అలాగే సినిమా ప్రేక్షకులకి గేమ్ చేంజరు ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఏదైతే ఆశిస్తున్నారో ఒక నేషనల్ అవార్డు, ఒక ఆస్కార్ స్థాయిలో ఉంటుంది ఆ సినిమా. దాంట్లో కూడా నేను యాక్ట్ చేస్తున్నాను. సో అద్భుతం. రామ్ చరణ్ గారి సేవా తత్పరత కూడా చిరంజీవి గారిని మించే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారు కదా, ఎలా ఉండబోతుంది? అద్భుతం. ఇప్పుడు తినబోతూ రుచెందుకు, ఇప్పుడు మనం ఏమంటారు, ఆవిరి కూడా నెయ్యి వేసుకుని తింటే ఒకలా ఉంటుంది, కారపొడి వేసుకుని తింటే ఒకలా ఉంటుంది, నేతిలో ముంచుకుని తింటే, తేనెలో ముంచుకుని తింటే ఎంత తీయగా ఉంటుందో అంత అద్భుతం. డల్లేరు మీద నడక విజయం 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. సార్, మరి అనకాపల్లి అభ్యర్థి ఇప్పటి వరకు ఒక కమ్యూనిటీకి ప్రకటించేవారు, ఇప్పుడు వేరే కమ్యూనిటీకి ప్రకటించారు. అంతేకాకుండా గాజు, కమలం అనే 2 గుర్తులు పెట్టారని వాసులు చెప్తున్నారు సార్. మరి దాని మీద మీ అభిప్రాయం? నరవలేని నాలుగే ఏదైనా మాడుతుంది. మాకేంటంటే కూటమిలో గ్లాసు లేదు, కమలం లేదు, టీడీపీ లేదు. కూటమిలో అభ్యర్థి ఎవరైనా మేము విజయమైపోయి ఉంటామని చెప్పి ప్రజలే తీర్పిచ్చారు. వీళ్ళంటే పెద్ద లెక్కే ఉంది మనకి. ఇక్కడ అనకాపల్లికి ఎంపీగా సీఎం రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి. అలాగే మన కొనతాల రామకృష్ణ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే డెఫినెట్గా మినిస్టర్ అవుతారు. సంక్షేమం అదిరిపోద్ది. అలాగే మన అనకాపల్లిలో ఆయన గతంలో చాలా చేసిన సేవలు ఉన్నాయి. ఎక్కడో నేను ఉన్న వెస్ట్ గోదావరిలో ఉన్నవాడు నాకే తెలుసు ఆయన గురించి. ఈ ఊరిలో ఉన్నవారు మేము మీకు జన్మస్థలంలో ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు, మాకు కొనతల గారు కావాలండి, గాజు గ్లాస్ రావాలండి, కూటమి అద్భుతమైన విజయం సాధించారు. 136 స్థానాలతోటి 21 పార్లమెంటు స్థానాలతో అద్భుతమైన జూన్ 4న ఉదయం 11 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసినప్పటి నుంచి మిగతా కోడిగుడ్లు, గీడిగుడ్లు అన్నీ సర్దుకుంటాయి. గాజువాకలో 75,000 తోటి మా ఓడు గెలుస్తున్నాడు పల్లాసీను. నేను మొన్నే కలిసి వచ్చాం, మొత్తం నియోజకవర్గం తిరిగి వచ్చాం. 75,000 తోటి వెళ్తారు. కోడిగుడ్లన్నీ మురిగిపోతాయి. జై జనసేన, జై హింద్. సార్, ఒక మాట సార్. సార్, ఇప్పుడు జనబలం ఉన్న వ్యక్తిని వైసీపీ పెట్టిందని, ధనబలం ఉన్న వ్యక్తిని కూటమి పెట్టిందని ప్రత్యర్థులు మాట్లాడుతాను సార్. వైసీపీ దగ్గరే ఉంది ధనబలం, మా దగ్గర లేదు. మేము ఉన్న డబ్బులన్నీ ఊడ్చేసాం. ఆఖరికి మా నాయకుడు, అధినాయకుడు 10 కోట్లు ఉన్నాయరా నాయన, ఇవి కూడా తీసుకోండి, నా దగ్గర చిల్లకి ఇవ్వలేదు. కాపు నాయకులు అని చెప్పుకుంటారు కదా. ఎవడైనా ఒక ఎకరం దానం చేసేటండి 1 లక్ష ఇచ్చాడు ఆ పార్టీకి. ఏం లేదు కదా. మేము ఒకటి అనకాపల్లి నుంచి ఒక ఛాలెంజ్ విసురుతున్నాం కాపు సోదరుల సందర్భంగా. వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోటి
ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుగూడెం మీద బీ ఫారం తెచ్చుకోమనండి, గెలిచి చూపించమనండి. వైఎస్ఆర్సీపీలో నేను వచ్చి ప్రచారం చేస్తాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం మన పిల్లా గోవింద్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎకరం 70 సెంటీమీటర్స్ 70 సెంట్లు అది కాపు భవనానికి శాంక్షన్ అయింది. దానికి 50 లక్షలు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో గోడలు కూడా కట్టడం జరిగింది. తర్వాత అది వైసీపీ వచ్చాక వాళ్ళ ఆఫీస్ కింద మార్చారు. ఇది కోడిగుడ్డు, మురుగుపోయిన కోడిగుడ్డు. సో కాబట్టి అది మనకి రావాలి. మీరు నిజంగా కాపులు అన్నప్పుడు మేము ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. మాకేం పెద్ద దూరమేం కాదు, ఇది కిర్లంపూడి దగ్గరే. మీరు గట్టిగా మాట్లాడితే మాకు వినపడుతుంది యూనివర్సిటీలోకి. మీరు కాపు నాయకులు అని మమ్మల్ని ఎంత ఏంటంటే కళ్ళు సిద్ధపురం గారు ఒక మాట అనేవారు, చచ్చిపోయి అక్కడ ఉన్నాడు కానీ మహానుభావుడు, మాకు బాగా ఫ్రెండ్. అలాది ఏటోది ఆయన ఏదో కాపు నాయకుడు అంటాడు కానీ ఏడ్ చేసినట్టు అన్నాడు. అలాగా వీళ్ళంతా పేర్లు పెట్టుకుని ధనబలం ఇవి కావాలి. సరే సోషల్ మీడియానే ఎదుర్కోలేనివాడు నువ్వు, ఉద్యమంలోంచి నేను బయటికి వెళ్ళిపోయాను అన్నవాడు నువ్వు, ఇంకేం యుద్ధం చేస్తావు నువ్వు బీ ఫారం తీసుకురామన్నమాట ఛాలెంజ్. వైసీపీ తరపున ఎక్కడి నుంచి నిలబడి నేను పోటీ చేస్తాను, నేను ప్రచారం చేస్తాను. జై హింద్, జై జనసేన. కాపు ఉద్యమ నేతనని చెప్పుకుంటున్న ముద్రగడ కాపు రిజర్వేషన్ లో బీఫామ్ తెచ్చుకుంటే వైఎస్ఆర్సీపీ తరపున తానే స్వయంగా ప్రచారం చేస్తానని ముద్రగడను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. ఉద్యమ నాయకులం అని చెప్పుకునే మీరు ఉద్యమాలలో ఎక్కడకు పోయారని, ధనబలం మీకు ఉంది గనకే నేడు మీరు ఉవ్వేళ్లు ఊగుతున్నారని, ధనంతో ఏది ఏమైనా చేయగలమనే ధైర్యంతో ఓటర్ను కొనే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు నిష్పక్షపాతుల వైపు నిలబడతారని వైసీపీ ప్రభుత్వం మట్టిగొట్టుకుపోతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని, సినిమా రంగంపై విడుచుకుపడే ప్రభుత్వాన్ని సినిమా రంగం వారు తప్పకుండా పడగొడతామని అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు, పట్టణ మెగాస్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు, చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.